హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇవాళ ఇప్పుడు మీరు చూడబోయేది మాత్రం ఒక అద్భుతమే బాస్. మంచి సూపర్ విషయం ఒకటి చెప్పబోతున్నాను. అంటే మనకు తెలుసు సంజీవిని అనేది మనం విన్నాం. అంటే యుద్ధంలో రామాయణంలో లక్ష్మణుడు మూర్ఛపోతే హనుమంతుడు వెళ్ళి సంజీవిని మూలికను తీసుకొచ్చి ఇచ్చాడు అనేది పురాణ ప్రతీతి మనం విన్నాం. ఆ తర్వాత ఆయుర్వేదంలో కూడా సంజీవినికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అది సంజీవిని అనే ఒక మూలిక మన చాలా అనారోగ్యాలను నయం చేస్తుందని కూడా విన్నాం. కానీ జ్యోతిష్య శాస్త్రంలో జ్యోతిష్య పరంగా ఈ సంజీవిని అనే ఒక మూలిక, అంటే ఈ సంజీవినిలో రకరకాలు ఉంటాయి. దానిలో ఇప్పుడు నేను చెప్పబోయే సంజీవినికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మీకు నేను డెమాన్స్ట్రేట్ కూడా చేసి చూపిస్తాను. దానికి అదే అల్లుకుంటుంటుంది మన చేతిలో పట్టుకున్నప్పుడు. నేను ఫస్ట్ గురువుగారు ఆయన చేస్తే అంటే నమ్మలేదు, నేనే చేస్తానని తీసుకొని చూస్తే నా కళ్ళ ముందే అది అలా మెలికలు తిరుగుతూ దాన్ని అదే అల్లేసుకుంటుంది, దానికి అదే పైకి లేస్తుంది. చాలా విచిత్రంగా, చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ మూలిక గనుక మనం ఒక తాయెత్తు రూపంలో మనం ఒంటి మీద ధరిస్తే ఇక ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా దూరం అవుతుంది అనేది గురువుగారు చెప్తున్నారు. ఆయన ఎవరో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది, మన సుప్రసిద్ధ ఆస్ట్రాలజర్ దుర్గాప్రసాద్ గారు. అయితే ఇంకొక విశేషం ఉంది, ఇది పూర్తిగా ఉచితం. ఇది ఉచితంగానే ఇస్తున్నారు, దీనికి ఎలాంటి ఛార్జ్ చేయట్లేదు. తన దగ్గరికి అనేక ఈతి బాధలతో వచ్చే ఎంతోమందికి ఇది ఉచితంగా ఇవ్వాలనేది ఆయన సంకల్పం. మరి ఇంత అద్భుతమైన మూలిక ఎలా ఉంటుందో, అది ఎలా పనిచేస్తుందో మనం డెమోతోనే స్టార్ట్ చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం సార్. మీరు ఇచ్చే వింతలు, మీరు తీసుకొచ్చే విశేషాలు మామూలుగా ఉండవు. అంతేగా, నిజంగా. అంటే ఎక్కడ పుస్తకాల్లో కానీ, ఎక్కడ యూట్యూబ్లో కానీ, ఎక్కడ మీరు తీసుకొచ్చే టాపిక్స్ కనబడవు, దొరకవు. అద్భుతం మీరు అసలు. సో ఏంటి దీని ప్రత్యేకత ఒక్కసారి? అంటే ఇది అసలు ఎక్కడిది సంజీవని? ఇది సంజీవ మూలికలో ఇది ఒక రకం. ఓకే. దీన్ని కనుక ఇది మీకు నేను ఇప్పుడు అందరి ప్రేక్షకులకి చూపిస్తా, ఇది ఎలాగ పనిచేస్తుంది అన్నది. దానికి దానే అల్లుకుపోతుంది. అదే కదా నేను ప్రత్యక్షంగా చూసా. ఇది ఆశ్చర్యం. ఇది 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 ఏమవుతుందంటే, ఈ మూలిక కనుక పెట్టుకుంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎవరైతే కొట్లాటలు విడిపోయే వాళ్ళు, కొట్లాటలు ఉన్న వాళ్ళు ఇది కనుక వేసుకుంటే వాళ్ళు విడిపోరు, అన్న తమ్ముళ్ళు విడిపోరు. మూడోది, ఇది బిడ్డలతోటి అలిగి కొట్లాటలు, తల్లిదండ్రులు కొట్లాటలు, నా పిల్లలు మమ్మల్ని విడిచి దూరంగా ఉన్నారు, దూరంగా వెళ్ళిపోయారు, అలాంటి వాళ్ళకి ఇది వేసుకున్నా కూడా బిడ్డలు వాళ్ళకి ఐక్యమవుతారు. నాలుగోది, మనం బిజినెస్ చేసేటప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఏంటంటే మన కస్టమర్స్. వాళ్ళతోటి మనకు ఒక బాండింగ్ మంచిగా ఉంటేనే మీ బిజినెస్ సక్సెస్. ఆ బాండింగ్ లేకపోతే, బట్ ఈ మూలిక ఆ బాండింగ్ని మీకు ఇది ఎలా పిన్నుకుంటుందో వాళ్ళిద్దరికీ అలాగా పిన్నుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇది ఎవరైతే తాయితులో అంటే మేము చెప్పిన ప్రక్రియ చేసుకుంటున్నారో అసలు మీరు గమ్మున ఉండరు, సోమేరితనం అనేది ఉండదు. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలని ఇది లోపల తిరుగుతూ ఉంటుంది. ఇది లోపల తిరుగుతూ ఉంటుంది. సో మిమ్మల్ని కూడా ఏదో ఒక పని సక్సెస్ చేయాలి, ఏదో ఒక పని చేయాలి, సాధించాలి, గొప్పగా ఉండాలి, గొప్పగా చేయాలి అని మీ బ్రెయిన్ని యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది. అలాంటి ఒక సంజీవి మూలిక డెమో ఇవ్వాలి గురుగారు. తప్పకుండా. ఇది ఈ రెండింటిని ఇలాగా, ఈ రెండు వేరుని ఇలా పట్టుకోండి. ఇలా ఇలా పట్టుకోండి. పట్టుకున్నారు, కొంచెం దీంట్లో డిప్ చేయండి. సో ఇది మూలిక నీళ్ళలో డిప్ చేయండి. నీళ్ళలో డిప్ చేస్తున్నాను గురుగారు. రైట్, దాని నీళ్ళలో రైట్, ఆ బౌల్ వచ్చేసండి. ఓకే, దాన్ని అలా పట్టుకోండి. ఓకే, చూడండి ఆటోమేటిక్గా దానికి అదే తిరుగుతుంది. నేను ఇలా పట్టుకున్నా అంతే, నేనేమి అసంకల్పితంగా అట్లనే ఉన్నాను. అది చూడండి ఎలా తిరుగుతుందో, భూమి గుండ్రంగా తిరిగినట్టుగా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఓ మై గాడ్, పైకి కూడా లేస్తుంది చూడండి. అది ఒకటినొకటి అల్లుకుంటుంది. ఇప్పుడు పైకి లేవడం, అరే ఇంత వేగంగా అది చూడండి, ఒకదాన్ని ఒకటి
ఇది ఎలా సాధ్యం గురుగారు? అదే సంజీవిని మూలిక. ఓ మై గాడ్. చూస్తున్నా భార్య కదా భర్తల్ని విడిపోయే వాళ్ళని కూడా ఒకటి అలాగ పిన్నుకొని వాళ్ళిద్దరు ఒక ఐక్యం చేస్తుంది. అమ్మా. మనల్ని కూడా లోపల తిరుగుతుంది అది తాయెత్తులో, ఆ, మనల్ని కూర్చొనివ్వదు, మనల్ని పని చేయనిస్తుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం. మహా అద్భుతం ఇది. ఒకదానికి ఒకటి అల్లుకుంటుంది. ఒక్కొక్కటి జడ పిండుకున్నట్టు పిండుకుంటానే ఉంటుంది. ఇది మహా ఇప్పుడు అద్భుతం. ఇది జడలాగా అల్లుకుంటుంది. అంతే అల్లుకుంటుంది, దానికి అదే. దానికి అదే అల్లుకుంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు నేను చేతిలో అదే, పెట్టుకుంటే అదే, మీరు అదే. తిప్పుతున్నారు అందుకే అంటారు నాకు కాబట్టి doubt మీ వచ్చింది. చేతికి ఇచ్చా. ఇప్పుడు మీరు ఏదో మ్యాజిక్ Oh my చేస్తున్నారు God, అంటారు కాబట్టి నేను మీ చేతికి ఇచ్చా. సో ఇప్పుడు అల్లుకుందా? అల్లుకుంటుంది నెమ్మదిగా. మొత్తం ఫస్ట్ ఎలా ఉండాలి, ఇప్పుడు ఎలా ఉన్నది, అదే కదా ఓడి. అల్లుకుందా? అల్లుతూనే ఉంది, తిరుగుతూనే అంతే, ఉంది. అది అది తిరుగుతూనే ఉంటుంది. అది అంతే, అది దాని పని అది చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. అది అల్లిందా? ఫస్ట్ ఎలా ఉండాలి? ఓ మై గాడ్. నా చేతులు నేను ఇంకా మీకు వైబ్రేషన్ తెలుస్తూ ఉంటుంది, అది తెలుస్తుంది, తిరుగుతూ exactly. ఉంటుంది, అది అవును, అవును. వైబ్రేషన్ తిరుగుతూ ఉంటుంది. అది చూడండి, ఇది ఒకదానికొకటి మెల్లగా మూడేసుకుంటుంది చూడండి. ముడేసుకుంటుంది అది. అంటే ఆకర్షణ చేస్తుంది అది. వా. అంటే రెండు పాములు ఒక్కొక్కటి ఎలాగా అవును, తన అవును, తన ఎలాగ ఇది చేసుకుంటుందో అలాగే ఇది ముడి వేసుకుంటుంది. భార్యాభర్తలు సఖ్యత లేని వాళ్ళు ఇది పెట్టుకుంటే సఖ్యత, మంచి లవ్ అఫెక్షన్ ఏర్పడుతుంది. ఆ, పిల్లలు మాట వినట్లేదు, మంచి ఒక పిల్లలతోటి అఫెక్షన్ ఏర్పడుతుంది. బిజినెస్ క్లయింట్స్ తోటి మంచి ఒక అనుభవం, ఒక మంచి ఒక వాళ్ళతోటి ఒక మంచి ఇది వాళ్ళతోటి మంచిగా కింద చూడండి ఏర్పడుతుంది. మొత్తం జడలాగా అల్లు వేసుకుంటుంది అంతే, మొత్తం. అది అలాగే ఉంటే అలా అల్లుకుంటా వెళ్తూనే ఉంటుంది అది. ఇదేం వింత గురించి, ఎలా సాధ్యం ఇది? మూలిక. మనం హస్బెండ్ వైఫ్ కొట్లాట్లకి అంటే కోర్టు చుట్టూ ఏ పంచాయతీలో పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి బాబు నాకు ఆ, నాకు ఇది అవును. చేయనండి. ఈ పంచాయతీలు మనం వెళ్ళాల్సిన పనే లేదు. ఇది పెట్టుకుంటే చాలు. హస్బెండ్ వైఫ్ ఆటోమేటిక్గా వాళ్ళు మనసు మారిపోయి కలిసి ఉందాము అని చెప్పేసి వాళ్ళకి వాళ్ళు ఒప్పుకుంటారు. పిల్లలు ఆ, వాళ్ళ మాట వింటారు. అర్థందండి. సోమేరితనంగా ఉన్న వాళ్ళు కనుక ఇది పెట్టుకుంటే మంచిగా వాళ్ళు అద్భుతం గురుజీ ఇదైతే సక్సెస్ అవుతారు. చాలా వింతగా. ఇదే తాంత్రికం అన్నది. ఆ, దీంతో మనం చెప్పాను ఇంతకుముందు, దేవుణ్ణి పూజ చేస్తే డబ్బులు రావు. అవును. అలాగంటే బ్రాహ్మణులు, పంతులు, గుడి కోటీశ్వరులు పంతులు అవ్వాలి. అందరూ కోటీశ్వరులు అవ్వాలి. మరి ఎందుకు కాలేదు? ఉమ్. మనకంటే వాళ్ళే డైలీ 8 hours పూజ చేసేది వాళ్ళే. అసలు మన దగ్గర కూడా రానియకుండా మొత్తం Correct. డోర్లు మూసుకొని మరీ దేవుని ప్రార్థిస్తారు కదా వాళ్ళు. మరి ఎందుకు అవ్వట్లేదు? ఉమ్, ఈ రకంగా తాంత్రికంగా గనక చేసుకుంటే లైఫ్ సక్సెస్ ఉమ్, ఎలాంటిదైనా మనం సాధించవచ్చు లైఫ్లో. ఓకే. ఇలా ఇంకా వ్యాపారంలో చాలా వచ్చే మనస్పర్ధలైనా. ఇంకా ఇంకా ఇప్పుడు మూలికల గురించి రిసెర్చ్ చేస్తున్నాం. ఆ, నేను ఎప్పుడైనా రీసెర్చ్ చేసుకుంటూ సక్సెస్ అవుతేనే నేను మీడియా పరంగా వస్తా, ఓకే. లేదనంటే రాను. సో ఇప్పుడు మూలికల గురించి రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. దీనిలో ఫస్ట్ ఇది సంజీవిని, ఇది ఒక రకమైన సంజీవిని. నిజంగా అద్భుతంగా. సో ఇది అసలు ట్రయల్ చేసినాక నేనే ఆశ్చర్యమైపోయా. ఉమ్. అసలు ఒక చిన్న ఒక మూలికలో ఇంత ఒక పవర్ ఉంటుందా? సో ఎలా సాధ్యం గురుజీ? నిజంగా అద్భుతం. మూలికల పవర్. ఆ, ఓకే. దీన్ని ఎట్లా వాడాలి గురుజీ? ఇది వాళ్ళు ఒక వెండి తాయిత్ వాళ్ళే తెచ్చివ్వాలి. ఉమ్, ఒక వెండి రేకు అంటే అచ్చా. నార్మల్ ఉమ్. ఫోల్డింగ్ చేసే వెండి రేకు Okay. వాళ్ళు కూడా తీసుకొచ్చి ఇస్తే ఉమ్. మనం దీన్ని పెట్టి పూజ చేసి 48 days తర్వాత వాళ్ళకి మనం అది 48 days. పూజ చేయాలి. ఆ, పని చేస్తాం, లోపల నుంచి పని చేస్తాం. ఓ, ఓ, ఓకే అండి, మనం వాళ్ళకి ఇస్తాం. ఓకే. అది వాళ్ళు వేసుకుంటే వాళ్ళకి అది సక్సెస్ అవుతుంది. బా. సో ఇది ఇవాళ రేపట్లో ఈ మూలికను లక్షల్లోకి అమ్ముకుంటున్నారు. ఉమ్, లక్షలు, ఓకే, వేలు కాదు, ఆ, లక్షలకు అమ్ముకుంటున్నారు. బట్ మనకి అలాగ సంపాదించాలి అన్న ఒక ఇది మనకి లేదు. సో నా దగ్గరికి వచ్చే క్లయింట్లకి నా దగ్గర జాతకం చూపించే వాళ్ళకి మాత్రం ఉచితంగా నేను ఉచితంగా ఇస్తున్నాను. ఇచ్చేస్తున్నారు. సో ఇది అమ్మేది కాదు, నేను ఇది ఎవరికి అమ్మను. ఎక్కడి నుంచి తెస్తారు గురుజీ ఇది? ఇది అడవిలో ఆ, అడవిలో దీనికైనా అని పెద్ద అడవిలో ఉంటుంది. ఆ, సో దాంట్లో తోలాడుకుంటూ అక్కడ పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అదే కదా. మీకు నెక్స్ట్ ఇంకొక వీడియో ఇంకొక మూలిక చెప్తా. ఆ, పాముని ఇక్కడ తీసుకొచ్చి చూపిస్తా. ఓ మై గాడ్. ఏమి చేయదు, పాము మత్తు చల పడిపోతుంది. ఆ, మత్తు వచ్చి పాము పడిపోతుంది.
అలాగే ఇప్పుడు మనము ఇంజెక్షన్ ఇచ్చి మత్తు ఇంజెక్షన్ ఇస్తే డ్రగ్స్ ఇచ్చి ఎలా పడిపోతాము, అలాగే పాము జస్ట్ దానికి ఒక వాసన తగిలితే చాలు అలా మత్తు వచ్చి డైన్ పడిపోతుంది. సో మూలికలకి అంత మహత్యం ఉన్నది. సో మన తెలుగు ప్రజలు తొందరగా కష్టాల నుంచి బయటికి రావాలన్నది రీసెర్చ్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే అండి. సో ఇది అందరికీ డబ్బులు తీసుకోకూడదు, ఎందుకంటే చాలా కాస్ట్లీ కదా గురు, ఎందుకు ఉచితంగా ఇస్తున్నారు ఇది? మనం వరాగి శక్తి పీఠం తరపున నా క్లయింట్స్ అందరూ బాగుండాలి ఓకే అని నా దగ్గర జాతకం చూపించుకునే వాళ్ళకి మాత్రమే నేను ఇస్తున్నా. ఓకేనండి. సో ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా చేసుకోండి అని చెప్పి వాళ్ళకి విధి విధానాలతోటి నేను ఇస్తున్నాను. ఇంతవరకు ఎవరైనా వేసుకున్నారా గురుజీ? ఎవరండి? ఇది మూలిక ఇంతవరకు ఎవరైనా ధరించారా? నేను ఫస్ట్ ఏదైనా నేను వేసుకుంటా. నేను వేసుకున్న తర్వాతనే ఇది వచ్చి మీకు వీడియో ద్వారా చెప్తా. సక్సెస్ అవుతుంది. సక్సెస్ రాకపోతే అసలు ఎలాంటి మార్పులు కనబడ్డాయి గురుజీ? చాలా మార్పు. అసలు ఇది వేసుకున్న కానీ నిద్రపోవడానికి టైం దొరకట్లేదు, అంత బిజీ 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 బిజీ. ఒక్కొక్కసారి ఇది ఎందుకు వేసుకున్నాం తీసేద్దామని అంత చిరాకు వచ్చేస్తుంది. అసలు తిండికి టైం దొరకట్లేదు, నిజంగానే నిద్రపోవడానికి టైం దొరకట్లేదు. సార్ మీరు అన్నది నాకు నక్కతోక దొక్కక అలా జరిగింది అమ్మా. అసలు ఇప్పుడు నక్కతోక అంటే గుర్తుకొచ్చింది. చాలా మందిలో సార్ మాకు అమ్మండి, ఇది అమ్మేది కాదు, ఇది అలాగే అమ్మాలేని అనేసి అనుకుంటే అచ్చా మొన్న కొడిమూడి యాత్రకు వచ్చిన వాళ్ళందరికీ నక్కతోక దొక్కించారా? తొక్కించాం. ఇది అమ్మాలనుకుంటే ఒక్కొక్కరు సార్ 10,000 అయినా మేము కొనుక్కుంటాం. ఇది అమ్మేది కాదు. అలాంటి బిజినెస్ మైండ్ మనకి లేదు. మన దగ్గర జాతకం చూపించుకో వాళ్ళకి వచ్చి వాళ్ళకి మాత్రం తొక్కిస్తాం. మనకి దొరికింది ఒకటి దానికి ఎన్నో రోజులు కాపు కాసిస్తే అప్పుడు ఒకటి దొరికింది. ఈ వ్యాపార అభివృద్ధి కోసం కూడా ఈ తాయెత్తు అన్నారు కదా గురుజీ, అది ఎట్లా వ్యాపార స్థలంలో పెట్టాలా లేదంటే మనకి వేసుకోవాలి? ఒంటికి ధరించడం. మీరు వేసుకుంటే చాలు, మిమ్మల్ని అది యాక్టివేట్ చేస్తూనే ఉంటుంది, మిమ్మల్ని పరిగెత్తిస్తుంది, మీ బ్రెయిన్ లో మంచి ఆలోచన రప్పిస్తుంది. దానివల్ల మీరు జస్ట్ ఆలోచన విధానాన్ని మారుస్తుంది అంతే. ఇక్కడ ఆలోచన విధం మారిందంటేనే మీ లైఫ్ సక్సెస్. ఓకే అంటే లెఫ్టా రైటా, మనం రైట్లో వెళ్తే సక్సెస్, లెఫ్ట్లో వెళ్తే ఓటమి అని అది బ్రెయిన్ కరెక్ట్ యాక్టివేట్ చేస్తుంది. రైట్లో వెళ్ళు అనేసి అంటది. ఓకే మన బుద్ధిని రైట్లో వెళ్ళేటట్టు చేస్తుంది. మనం రైట్లో వెళ్తే సక్సెస్. గురుగారు మరి ఇప్పుడు మీరు ఉచితం అన్నారు, నాకు తెలిసి మీ ఇంటి ముందు క్యూ ఉంటది ఆల్రెడీ క్లయింట్స్ అందరికి. మరి ఉందా అంత స్టాక్ ఉందా? అందరికి చెప్పాము టైం, ఎందుకంటే నాకు అర్థమవుతుంది అదే ఇప్పుడు ఇది మనం పబ్లిష్ చేసిన తర్వాత బుక్ అయిపోయింది. ఓకే. సో ఆల్రెడీ బుకింగ్ వైజ్ గా ఇస్తూ ఉన్నాం. ఎవరెవరు ఇది చేస్తే వాళ్ళకి ఆ స్లాట్ ప్రకారం ఇస్తూ ఉంటాం. దీనికి ఎంత వెండి అవసరం పడుతుంది గురుగారు? ఇది 2 ఇంచెస్ వెండి, మళ్ళీ వచ్చి ఒక స్కేల్, ఒక హాఫ్ స్కేల్ ఇటు అంటే 6 సెంటీమీటర్స్, ఒక 6x6 ప్రేమ్ లాంటిది, ఒక రాగి కాదు వెండి రేకు కాదు, దాన్ని ఇన్సర్ట్ లోపల బీజాక్షరం పెట్టి మనం దాన్ని ఇన్సర్ట్ చేసి దీనికి బూస్టప్ ఇస్తాం. ఆ బూస్ట్ చేసేప్పుడు లోపల తిరుగుతూనే ఉంటుంది, అది దాని పని అది చేస్తూనే ఉంటుంది. అది ఎప్పుడైతే లోపల దాని పని చేస్తుందో మనం ఇంక ఏదో ఒకటి చెయ్యాలి, ఇది బాగుంది ఇది అని దాని వెనకాల మనం పరిగెత్తుతాము. ఓకే. సో ఇది ఎవరికి బాగా పనిచేస్తుంది గురుగారు? అందరికి పనిచేస్తుంది. దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే వేరుభావం అనేది ఇక్కడ ఏది లేదు. ఎవరికైనా మనుషులకు బాగా పనిచేస్తుంది. ఇది ఎవరైనా వేసుకోవచ్చు. అంటే ఎలాంటి సమస్యల్లో ఉన్న వాళ్ళకైతే బాగా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందరికి బాగా పనిచేస్తుంది. ఎటువంటి సమస్యలకైనా పనిచేస్తుంది. డబ్బు కావాలి తప్పకుండా వస్తుంది, పెళ్లి కావాలి తప్పకుండా అవుతుంది, అప్పులు తీరాలి తప్పకుండా అవుతుంది. ఇది ఓపెన్ ఛాలెంజ్ కలగాలి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తా. అవునా? ఓపెన్ ఛాలెంజ్ నా దగ్గర ధైర్యంగా పెట్టుకోవచ్చు. అమ్మో కట్టలేను, ఎందుకంటే నేను ఇంతవరకు నాకు ఒక నక్కతోకని దొక్కిచ్చారు, బ్రహ్మాండంగా సెట్ అయ్యింది. తర్వాత నా కరణనాథుని ఇచ్చారు, పులిని. అప్పటి నుంచి అయితే నిజంగా అదృష్ట గజ్జి పట్టినట్టే పట్టేసింది, అంత గొప్పగా ఉంది గురుగారు. కాబట్టి మీతో పందెం ఖాయం, కానీ మేము కూడా వెండి ఇస్తాము, మాకు కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ, సూపర్. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఉచితంగా ఇస్తున్నారంటే అదేదో అనుకోకండి, నిజంగా అద్భుతం. నేనే చూశాను, ఇప్పుడు మీకు స్వయంగా చూపించాను, దాని మహిమ ఏంటో ఎంత గొప్పగా ఉందో.
సో శక్తి ఉందో లేదో అనే డౌట్ ఉండే వాళ్ళకి నా చేతులతో స్వయంగా నేనే చేసి చూపించాను. అత్యంత శక్తివంతమైన మూలిక అది. మరి అది ఎక్కడి నుంచి సేకరిస్తారో గురువుగారు ఎలా సేకరిస్తారో కానీ ఇంత మహిమాన్వితమైందని ఉచితంగా ఇవ్వాలని సంకల్పించారు. అది ఇంకా అద్భుతం. నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. నా వరాహి గుడి తరపున అందరూ ఈ తెలుగు ప్రజలు అందరూ బాగుండాలి అన్న ఒక సంకల్పాన్ని పెట్టుకున్నాను. అందరూ ఆవిడ నీడలో బ్రతకాలి, అందరికి మంచి చేయాలి అన్న సంకల్పంతో మనకు వచ్చే మనం ఎవరికైతే మన దగ్గర జాతకం చూపించుకుంటారో వాళ్ళకి అన్ని ఉచితంగా అందరూ సార్ నాకు తొక్క అమ్మండి వచ్చి తొక్కి వెళ్ళండి. అంతే, ఇది అమ్మేది కదా. అమ్మాలని అనుకుంటే నాకు కాల్ చేస్తారు 10,000 అయినా ఇంటికి వస్తే నక్కతో అవకాశం కూడా ఉంది. సార్ నాకు 10,000 అయినా ఇస్తా, ఇవన్నీ ఇచ్చేది కాదు. ఏం చేసుకుంటాడు ఇంట్లో పెట్టుకొని రోజు తొక్కుతాడా ఏంటి? ఒక్కసారి తొక్కినందుకే నాకు ఇలా ఉంది. అంటే దీనిది ఏంటి అంటే పొద్దుగాలు లేసేటప్పుడు మన ఫస్ట్ ప్రథమ ఒక పాదము దానిపైన పడాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే సక్సెస్. ఇప్పుడు నేను నక్కను ఎక్కడ చంపాలి, దాన్ని ఎక్కడ పట్టుకోవాలి? అదే చంపితే కింద మీ పైన కేసు బుక్ అవుతుంది. అదే కదా. ఓకే, సో అలాంటివి ఎవరు చేయకూడదు. అదిగా జీవితంలో ఒక్కసారి తొక్కే భాగ్యం జరిగినా చాలు. ఆ భాగ్యం గురుగారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే మీకు ఆ భాగ్యం కూడా దొరుకుతుంది. చక్కగా తాయెత్తు కూడా ఫ్రీగా వస్తుంది. ఎలాంటి కష్టాలున్నా చక్కగా వెంటనే గురుగారికి ఫోన్ చేయండి, ఇంటికి వెళ్ళండి, నక్కతో తొక్కండి, చక్కగా ఈ యొక్క తాయెత్తు ఉచితంగా పొందండి. మర్చిపోకుండా ఏమాత్రం అవకాశం ఉన్నా కుడిముడి యాత్ర చేయండి గురువుగారితో కలిసి. అదైతే ఒక అద్భుతమైన అనుభవం. నేను ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా నేను వెళ్తాను. సో మనందరం అక్కడ కలుద్దాం. ముందుగా ఈ యొక్క తాయెత్తును మాత్రం పొందడానికి విశ్వ ప్రయత్నం చేయండి. ఎందుకంటే పెద్ద క్యూ ఉందంట, ఆల్రెడీ క్యూ ఉందంట. ఈ ఇంటర్వ్యూ బయటకు వచ్చేసరికి మరి మనకు అవకాశం ఎప్పుడు వస్తుందో చూద్దాం. కానీ వెంటనే రిజిస్టర్ చేసుకోండి. అంతే కదా గురుగారు? థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.